హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. వీటిని ఇంగ్లీష్లో చెప్పగలరా 102nd వీడియోలో మనం ప్యాసివ్ వాయిస్ వాక్యాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. ముఖ్యంగా మనం తెలుగులో ఈ విధంగా ప్యాసివ్ వాయిస్లో స్పోకెన్లో మాట్లాడడం చాలా అరుదు. ఇంగ్లీష్లో కూడా సేమ్, స్పోకెన్లో మనం ప్యాసివ్ వాయిస్ వాడడం కొంచెం అరుదు. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండి అవతల వాళ్ళకి సరైన క్లారిటీ ఉండదు. ప్యాసివ్ వాయిస్ అనేది ఎక్కువగా మనం రిపోర్ట్స్లోనూ సబ్జెక్ట్ అంటే కర్త ఎవరో అవసరం లేని సందర్భాల్లోనూ వాడతాం. రిటర్న్ ఇంగ్లీష్కి స్పోకెన్ ఇంగ్లీష్కి తేడా ఉంటుంది కాబట్టి మనం ఈ టైప్ ఆఫ్ వాక్యాలని తెలుగులో కాస్త తక్కువగా చూస్తూ ఉంటాం. లెట్స్ బిగిన్ ద వీడియో అండ్ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు ట్రాన్స్లేట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్. వారు ఎక్కడికి పంపించబడ్డారు? వేర్ హ్యాడ్ దే బీన్ సెంట్. చూడండి, ఇక్కడ ఎవరు పంపించారో అది మనం రాయలేదు. ఓన్లీ పంపించబడిన వారి గురించి మాత్రమే ప్రస్తావించాం. వారు అని చెప్పాం, కానీ వారిని ఎవరు పంపించారో మనం చెప్పలేదు. కాబట్టి వేర్ హ్యాడ్ దే బీన్ సెంట్ మనం ఇలా ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. అతడు పోలీస్ స్టేషన్కు ఈడ్చికెళ్ళబడ్డాడు. హీ వాజ్ డ్రాగ్డ్ టు పోలీస్ స్టేషన్. సో పోలీస్ స్టేషన్కి ఎవరండి తీసుకెళ్తారు? ఆబ్వియస్గా పోలీస్ మాత్రమే తీసుకెళ్తాడు, పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళడు. కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ అంటే కర్త అనవసరం, ఆటోమేటిక్గా మన మాటల్లో అర్థమైపోతుంది, అది స్పోకెన్ అయినా రిటన్ అయినా. అందువలన అతడు పోలీస్ స్టేషన్కు ఈడ్చికెళ్ళబడ్డాడు అని. సాధారణమైనటువంటి వ్యవహారిక భాషలో మనం పోలీసులు అతను ఈడ్చికెళ్ళారు, అతను తన్ని ఈడ్చికెళ్ళారు అని అంటాం, కానీ అతడు పోలీస్ స్టేషన్కి ఈడ్చికెళ్ళబడ్డాడు అని ప్యాసివ్ వాయిస్లో వాడడం. కానీ మనకి ప్యాసివ్ వాయిస్ కూడా ముఖ్యం కాబట్టి ఆ వాక్యాలు నేర్చుకునే ప్రయత్నంలో లెట్స్ రైట్ లైక్ దిస్. 5వ తరగతి వరకు మాకు ఇంగ్లీష్ నేర్పించలేదు. వీ వర్ నాట్ టాట్ ఇంగ్లీష్ అప్ టు 5th క్లాస్. వీ వర్ నాట్ టాట్ ఇంగ్లీష్ అప్ టు 5th క్లాస్. ఇక్కడ చూడండి, మనం నేర్పించలేదని రాసాం, ఇంగ్లీష్ నేర్పింపబడలేదని రాయలేదు. ఎందుకంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో మనకి ఆబ్జెక్టివ్ అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ కాదు, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి మాకు అంటే అస్ అనేటువంటిది, వి అనేటువంటిది ఒక ఆబ్జెక్టు, అలాగే ఇంగ్లీష్ అనేటువంటిది సెకండరీ ఆబ్జెక్ట్. కాబట్టి మనము ఈ విధంగా రాయడం జరిగింది. వీ వర్ నాట్ టాట్ ఇంగ్లీష్ అప్ టు 5th క్లాస్. ఈ ఏడాది కొద్దిమంది విద్యార్థులు మాత్రమే ల్యాప్టాప్లు ఇవ్వబడ్డారు. కొంతమందికి మాత్రమే ల్యాప్టాప్లు ఇచ్చారంట. ఓన్లీ ఎ ఫ్యూ స్టూడెంట్స్ వర్ గివెన్ ల్యాప్టాప్స్ దిస్ ఇయర్. ఓన్లీ ఎ ఫ్యూ స్టూడెంట్స్ వర్ గివెన్ ల్యాప్టాప్స్ దిస్ ఇయర్. అతడు అడగబడాల్సింది. హీ షుడ్ హ్యావ్ బీన్ ఆస్క్డ్. హీ షుడ్ హ్యావ్ బీన్ ఆస్క్డ్. మమ్మల్ని పంపించాల్సిందే. వీ హ్యావ్ టు బీ సెంట్. వీ హ్యావ్ టు బీ సెంట్. హ్యావ్ టు బీ అంటే ఖచ్చితంగా అనేటువంటి అర్థంలో. 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించబడ్డాయి. ఇక్కడ మనము సీట్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము కాబట్టి అది మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట, ప్రైమరీ ఆబ్జెక్టు సీట్లు అనేటువంటిది. 25% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ పవర్ స్టూడెంట్స్. మంచి పనులు చేస్తే మనిషి స్వర్గానికి పంపబడతాడు. హ్యూమన్ ఈజ్ సెంట్ టు హెవెన్ ఇఫ్ హీ డస్ గుడ్ డీడ్స్. హ్యూమన్ ఈజ్ సెంట్ టు హెవెన్ ఇఫ్ హీ డస్ గుడ్ డీడ్స్. ఇక్కడ ఎవరు పంపుతారని మనం రాయలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ అర్థమైపోతుంది తెలియని వారు, సూపర్ పవర్, దేవుడు, గొప్ప శక్తి ఏదో మనల్ని స్వర్గానికి పంపుతుంది. అందువల్ల మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది అనవసరం. కాబట్టి మనం ఇలాగా మనిషి స్వర్గానికి పంపబడతాడు అని డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని ఉపయోగించి రాస్తాం. మిమ్మల్ని పిలవాల్సి ఉంది కానీ కుదరలేదు. యూ హ్యాడ్ టు బీ కాల్డ్ బట్ కుడెంట్ బి. యూ హ్యాడ్ టు బీ కాల్డ్ బట్ కుడెంట్ బి. ఇక్కడ మనకు అర్థమవుతుంది, యూ అన్నామంటే అవతల వ్యక్తి ఎవరో మాట్లాడుతున్నారు కదా, ఆ వ్యక్తి ఈ వాక్యాన్ని వాడాడు అనమాట. కాబట్టి అక్కడ సబ్జెక్టు ఆ వ్యక్తి, కాబట్టి ఇంకా సబ్జెక్టు నేనే, కాబట్టి ఆ దాని గురించి మనం ప్రస్తావించాం కాబట్టి నిన్ను అని మనం వాడతాం. కాబట్టి మిమ్మల్ని పిలవాల్సి ఉంది కానీ కుదరలేదు. యూ హ్యావ్ టు బి కాల్డ్ బట్ కుడెంట్ బి. ఈ పని చేసి ఉండాల్సింది. దిస్ వర్క్ షుడ్ హ్యావ్ బీన్ డన్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ వర్క్, అవతల వ్యక్తి ఈ పని చేయాలి, అతని సబ్జెక్టు, దాన్ని మన ప్యాసివ్ వాయిస్లో రాసాం. దిస్ వర్క్ షుడ్ హ్యావ్ బీన్ డన్. మనకి ఇక్కడ పని ప్రధానం కాబట్టి పనిని బేస్ చేసుకుని మనం ప్యాసివ్ వాయిస్లో రాయాల్సి ఉంటుంది. అమ్మ అడగబడేది. మామ్ యూజ్డ్ టు బి ఆస్క్డ్. మామ్ యూజ్డ్ టు బి ఆస్క్డ్. రామ్కి ఆ పుస్తకం ఇవ్వవచ్చా? కెన్ రామ్ బి గివెన్ ద బుక్?
ఆయన ఏమి ఇవ్వబడ్డాడు? వాట్ వాజ్ హీ గివెన్? రామ్ ఎవరితో పంపబడాలి? విత్ హూమ్ షుడ్ రామ్ బి సెంట్? విత్ హూమ్ షుడ్ రామ్ బి సెంట్ అంటే మనము రామ్ని వేరే ఒక వ్యక్తితో, రామ్ చిన్న కుర్రాడు కాబట్టి పేరెంట్స్తోనో లేకపోతే ఇంకొకరితోనో పంపించబడాలి అని చెప్తున్నాం. మొబైల్ ఎందుకు వాడబడాలి? వై షుడ్ మొబైల్ బీ యూజ్డ్? మేము ఏమి నేర్పించబడ్డాం? వాట్ వర్ వీ టాట్? వాట్ వర్ వీ టాట్? నాకు మొబైల్ ఇవ్వచ్చు. ఐ కెన్ బి గివెన్ అ మొబైల్. తదుపరి ప్రశ్న ఏమిటై ఉండాలి? వాట్ షుడ్ బి ద నెక్స్ట్ క్వశ్చన్? వాట్ షుడ్ బి ద నెక్స్ట్ క్వశ్చన్? నువ్వు శిక్షింపబడాలి. యు మస్ట్ బి పనిషడ్. యు మస్ట్ బి పనిషడ్. మేము జేబు ఖర్చు ఇవ్వబడాలి. వీ షుడ్ బి గివెన్ పాకెట్ మనీ. వీ షుడ్ బి గివెన్ పాకెట్ మనీ. మా జీతం పెంచబడాలి. అవర్ శాలరీ ఈజ్ టు బి ఇంక్రీజ్డ్. అవర్ శాలరీ ఈజ్ టు బి ఇంక్రీజ్డ్. అతడు అడగబడాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు బి ఆస్క్డ్. హీ హ్యాడ్ టు బి ఆస్క్డ్. హోంవర్క్ను చేయాలి. హోంవర్క్ మస్ట్ బి డన్. అన్ని ప్రశ్నలు పరిష్కరింపబడతాయి. ఆల్ ద క్వశ్చన్స్ కెన్ బి సాల్వ్డ్. అన్ని ప్రశ్నలు పరిష్కరింపబడతాయి లేదా అన్ని ప్రశ్నలు పరిష్కరింపబడగలవు. ఆల్ ద క్వశ్చన్స్ కెన్ బి సాల్వ్డ్. నాతో పాటు ఎవరు పంపబడకూడదు? నో వన్ షుడ్ బి సెంట్ విత్ మీ. నో వన్ షుడ్ బి సెంట్ విత్ మీ. ఆయన ఎక్కడికి పంపింపబడాలి లేదా పంపించబడాలి? వేర్ షుడ్ హీ బి సెంట్? కాసేపటి తర్వాత ఆయన పేరు పిలవబడుతుంది. ఆయన అక్కడ వెళ్ళి కూర్చోమనండి. కొద్దిసేపటి తర్వాత ఆయన పేరు పిలవబడుతుంది. అప్పుడు అతను రావాలి. హిజ్ నేమ్ ఈజ్ టు బి కాల్డ్ ఆఫ్టర్ ఎ వైల్. హిజ్ నేమ్ ఈజ్ టు బి కాల్డ్ ఆఫ్టర్ ఎ వైల్. ఇక్కడ పెన్ను వాడాలి. పెన్ ఈజ్ టు బి యూజ్డ్ హియర్. పెన్ను వాడాల్సిన చోట పెన్ను వాడాలి. గన్ను వాడాల్సిన చోట గన్ను వాడాలి. కాబట్టి ఇక్కడ మనం వాడాల్సింది పెన్ను. ఓకే ఫ్రెండ్స్, ప్యాసివ్ వాయిస్లో మనం వాక్యాలను చూడడం జరిగింది. మీరు కూడా ప్యాసివ్ వాయిస్ ఎక్కడ వాడతామో, ఎక్కడ వాడితే బాగుంటుందో ఊహించి ఆలోచించి తెలుగులోనే సరే వాక్యాలని తెలుపండి. దానివల్ల మనకి ప్యాసివ్ వాయిస్ పైన మంచి అవగాహన అనేది వస్తుంది. విష్ యూ గుడ్ లక్. హ్యావ్ ఎ నైస్ టైం.